हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्रार्य कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथार्य श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यारसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नम् अमरासुरसिद्धवन्द्यं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। स्वस्त्यस्तु हरिः ओं हरिः ओं हरिः ओं। ద్రౌపదీదేవి యొక్క స్వయంవరం జరుగుతూ ఉంది. ఆ స్వయంవరంలోని షరత్తులు ఏవైతే ఉన్నాయో ఆ షరత్తులను ధృష్టద్యుమ్నుడు చెబుతూ ఉన్నాడు. సదస్సులనందరినీ ఉద్దేశించి, రాజకుమారులందరినీ ఉద్దేశించి, మొట్టమొదట వింటిని సంధానం చేయాలి. అక్కడో విల్లు ఉంది, ధనుస్సు ఉంది. ఆ ధనుస్సును సంధానం చేయాలి. సంధానం చేసి అక్కడ 5 బాణాలు ఉన్నాయి. 5 బాణాలలో ఆ గురిని చూసి ఆ గురిని వేధం చేయాలి, ఆ గురిని కొట్టాలి. అది చూడడం కూడా గురిని స్పష్టంగా చూసి కొట్టడం కాదు, నీటిలో ఆ గురిని చూసి పైన చూడకుండా, ఆ మత్స్య యంత్రాన్ని చూడకుండా ఆ యంత్రంలోని ఆ మత్స్యానికి గురి చూసి కొట్టాలి. అలా ఎవరు కొట్టగలరో, అలాంటి సామర్థ్యం ఎవరికి ఉందో అలాంటి కులబలోపేతుడైన వ్యక్తిని వివాహమాడుతుంది ద్రౌపదీదేవి. స్వయంవరంలోని షరత్తులు ఇలా ఉన్నాయి అని ధృష్టద్యుమ్నుడు చెప్పాడు. ధృష్టద్యుమ్నుడు చెప్పిన తరువాత అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాల్గొన్నారు ఆ స్వయంవరంలో? దుర్యోధనాదుల పేర్లనందరినీ కూడా మహాభారతం మళ్ళీ చెబుతుంది. ఆ దుర్యోధనాదులందరితో కూడుకుని కర్ణుడు కూడా వచ్చాడు. అలాగే విరాటరాజు యొక్క కొడుకులు శంఖ మరియు ఉత్తర. విరాటరాజు యొక్క కొడుకు ఉత్తర కుమారుడు తన గురించి మాత్రమే మనం విన్నాం, కానీ తనకు మరో కుమారుడు ఉన్నాడనే విషయాన్ని కూడా మహాభారతం ఇక్కడ చెబుతుంది. శంఖ అనేవాడు. అలాగే వార్ధక్షేమి, సుశర్మ, సేనాబిందు, సుకేతు, సువర్చస, సుచిత్ర, సుకుమార, వ్రక, సత్యధృతి, సూర్యధ్వజ, రోచమాన, నీల, చిత్రాయుధ, అంశుమాన్, చేకితాన, శ్రేణిమాన్, సముద్రసేన, చంద్రసేన, జలసంధ, విదండ, దండ, పౌండ్రక, వాసుదేవుడు, భగదత్తుడు, కళింగ, తామ్రలిప్త, పత్తనాధిప, మద్రరాజ, శల్యుడు. మద్రాధిపతి అయిన శల్యరాజు తన కొడుకులతో తను వచ్చాడు. రుక్మాంగద, రుక్మరథ, సోమదత్త వీరందరూ కూడా అక్కడ వచ్చారు. భూరిశ్రవ, శల, సుదక్షిణ, కాంభోజ, దృఢదన్వ, పౌరవ, బృహద్బల, సుషేణ, శిబి, ఔషీనర, పటచ్చర, అలాగే కరుషాధిపతి, సంకర్షణ. అలాగే సంకర్షణ అంటే బలరాముడు, వాసుదేవ శ్రీకృష్ణుడు వీరందరూ కూడా వచ్చారు. రోక్మిణేయశ్చ వీర్యవాన్, రుక్మిణీ కొడుకు సాంబ, చారుదేష్ణ, ప్రద్యుమ్న. గద ఎవరు అంటే కృష్ణుని తమ్ముడు, తన పేరు గద.
ఆ గద అనేవాడు కూడా అక్కడొచ్చాడనే విషయాన్ని ఉల్లేఖం చేస్తూ ఉంది. అక్రూర, సాత్యకి, ఉద్ధవ, క్రతవర్మ, హార్దిక్య, పృథు, విపృథు, విదూర, విదూరథ, కంక, శంకు, గవేషణ, ఆశావహ, అనిరుద్ధ, సమీక, సారిమేజర, వీర, వాతపతి, పిండారక, ఉషీనర, విక్రాంత, వృష్ణులందరూ కూడా, భగీరథ, బృహత్క్షత్ర, సైంధవ, జరద్రథుడు, సైంధవాధిపతి అయిన జరద్రథుడు, బృహద్రథ, బాల్హీకుడు, శ్రుతాయు, అచ్యుతాయు, ఉలూక, కైతవ, చిత్రాంగద, శుభంగద, వత్సరాజ, మతిమాన్, కోసలాధిపతి, శిశుపాలుడు కూడా అక్కడొచ్చాడు. జరాసంధుడు వచ్చాడు. ఏతే చాన్యే చ బహవో నానా జనపదేశ్వరా త్వదర్థమాగతా భద్రే క్షత్రియా ప్రథితా భువి ఏతే భేత్స్యంతి విక్రాంతాస్త్వదర్థే లక్ష్యముత్తమం విద్యతేయ ఇదం లక్ష్యం వరయేథా శుభేద్యతం. ఇలాంటి వారందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా మత్స్యయంత్రాన్ని భేదనం చేస్తారు. ఎవరైతే మత్స్యయంత్ర భేదనం చేస్తారో వారికి ఈ పూలమాలను నువ్వు వేయాలి. ఇది స్వయంవరం యొక్క షరత్తులు అని అందరికీ చెప్పాడు. ద్రౌపదీదేవికి కూడా ఆ విషయాన్ని చెప్పాడు. వీరందరూ కూడా ఎందుకొనొచ్చారు అంటే నీకోసం. ఏతే భేత్స్యంతి విక్రాంత త్వదర్థే, నీకోసం లక్ష్యభేదన చెయ్యాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఎవరైతే పరిపూర్ణం చేస్తారో వారే నీ భర్త అని ద్రౌపదీదేవికి ఆ ధృష్టద్యుమ్నుడు స్పష్టంగా చెప్పేశాడు. వారందరూ ఎలా ఉన్నారు? చాలా అద్భుతమైన అలంకారాలను ధరించుకొనున్నారు. అస్త్రములో బలవంతులు, స్వయానా బలవంతులు, అస్త్ర బలవంతులు కూడా. అస్త్రం బలంచత్మని మన్యమానా సర్వే సముత్పేతు హృదాయుధాస్తే, ఆయుధాన్ని తమ తమ ఆయుధాలను స్వీకరించుకుని వారందరూ కూడా ఆ లక్ష్యఛేదన చేయడానికని ఉరుకులు పరుగులతో వస్తూ ఉన్నారట. ఎవరైతే మొదలు వెళతారో వారు లక్ష్యఛేదన చేసేస్తే ద్రౌపదీదేవి వారి సొంతమవుతుంది అని వారు అనుకున్నారు లోపల. కానీ అది ఎంత కష్టసాధ్యమో ఎవరికి అప్పుడు తెలియలేదు. రూపేణ వీర్యేణ కులేన చైవ శీలేన విత్తేన చ యవ్వనేన సమిద్ధ దర్పా మదవేగ భిన్న మత్తా యథా హైమవత గజేంద్ర. హిమవత్ పర్వతములోని పెద్ద పెద్ద ఏనుగులు ఎలా ఉరుకుతాయో, ఎలా పరిగెత్తుతాయో అలాంటి పరుగుతో వారందరూ కూడా యుక్తమయ్యారట. అలా పరిగెడుతూ ఉన్నారు వారందరూ కూడా. ఎలా ఉన్నారు? మంచి రూపవంతులు, అలాగే వీర్యవంతులు, మంచి కులంలో పుట్టిన వారందరూ కూడా. దుర్యోధనాదులు దుష్టులు నిజమే, కానీ కులం మంచి కులమే కదా. మంచి కులంలో కూడా దుష్టులు పుడతారు. దుష్టులంటే ఏంటి? ఆ దుష్టుల్లో కూడా సర్వోత్తముడు తను కలి. ఆ కలి దుర్యోధనుడు ఏ కులంలో పుట్టాడు? ఏ కులంలో పుట్టాడు? తను చంద్రవంశంలో తను పుట్టాడు. మంచి కులమున్నంత మాత్రాన తను మంచివాడవగలడా? లేదు. కులం ఉండాలి నిజమే, కులం గొప్పది నిజమే, కానీ కులం కన్నా శీలం గొప్పది, కులం కన్నా గుణం గొప్పది. ఆ విషయంలో సర్వథా సందేహం లేదు. అన్నంత మాత్రాన కులం కన్నా గుణం గొప్పదన్నంత మాత్రాన కులాన్ని తాత్సారం చేయడం మాత్రం సబబు కాదు, సమీచీనం కాదు. ఎవరినీ ద్వేషించకూడదు, అందరినీ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి. ఎవరినీ కూడా పల్లెత్తు మాట అనకూడదు. ధర్మశాస్త్రాలు చాలా చక్కగా చెబుతాయండి. చెవిటివాణ్ణి కూడా నువ్వు చెవిటివాడు అని వెక్కిరించకూడదు. అలా వెక్కిరిస్తే నరకం చూడాల్సిన పరిస్థితి తనకు. చెవిటివాడే తను అయినా కూడా తనను చెవిటివాడు అని వెక్కరించకూడదు. దానివల్ల అనర్థం. కాళ్ళు లేని వారిని కుంటివాడిని కుంటివాడు అనకూడదు. దానివల్ల కూడా అది పాపం, అది నేరం. అది ధర్మశాస్త్రంలో పాపమని చెప్పబడింది అది. కనుక అంగహీనులైన వారిని చూసి అపహాసం చేస్తే అది చాలా గొప్ప నేరం. దానివల్ల నరకాద్యనర్థాలు తనకున్నాయి. అలాగే కులహీనులైనంత మాత్రాన గుణహీనులవుతారా? లేదే. గుణహీనులైన వారు మంచి కులంలో లేరా? ఉన్నారే. ఇక్కడే చూడండి, దుర్యోధనుడు చాలా గొప్ప కులంలో తను ఉన్నాడు, కానీ గుణవంతుడా? కాదే, గుణవిహీనుడు. అలాగని తనను నెత్తిన పెట్టి కూర్చోబెట్టుకోవాలా? లేదు. తనను అందరూ తాత్సారం చేస్తారు, ఎవరైనా తాత్సారం చేస్తారు. క్షత్రియ కులంలో భీముడు లేడా? క్షత్రియ కులంలో అర్జునుడు లేడా? క్షత్రియ కులంలో రాముడు లేడా? క్షత్రియ కులంలో
యాదవ కులంలో కృష్ణుడు లేదా? కృష్ణుణ్ణి పూజించరా ఎవరా? లేదా, అందరూ పూజిస్తారే. ఎక్కడో ఒకప్పుడు నేను విన్నాను, ఎక్కడో ఒక చోట క్షత్రియ కులంలో భగవంతుడు పుట్టాడే కానీ యాదవుల కులంలో పుట్టాడే కానీ బ్రాహ్మణ కులంలో భగవంతుడు అసలు అవతరించలేదు అని ఎక్కడో ఎవరో చెప్పినట్లు నేను విన్నాను. మొన్న విన్నాను, రీసెంట్లీ విన్నాను నేను. అదేంటి, బ్రాహ్మణ కులంలో భగవంతుడు పుట్టలేదా? భగవంతుడు పుట్టాడు. పరశురాముడు ఎవరు? పరశురాముడు బ్రాహ్మణుడే. వేదవ్యాసదేవుల వారెవరు? వేదవ్యాసదేవుల వారెవరు? బ్రాహ్మణుడు తను. కనుక దాని గురించి చర్చించనవసరం లేదు. అయినా కూడా కులం ఉన్నంత మాత్రాన తను ఉన్నతుడు అని ఎక్కడా చెప్పబడలేదు. మంచి కులం ఉంది దుర్యోధనుడు, కానీ గుణవంతుడు కాదు. కనుక గుణం చాలా గొప్పది, ఆ విషయంలో సందేహం లేదు. అయినా కూడా విహితమైన వ్యాపారాలు, విహితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను వారు చేసుకుంటూ ప్రేమగా పలకరిస్తూ సంతోషంగా ఉంటూ అందమైన ఆ అనుభవాన్ని, అందమైన జీవితం అంటే ఇంట్లో ఉన్నవారు మాత్రమే కాదు, ఇరుగు పొరుగు వారు కూడా మా జీవిత భాగస్వాములే. జీవితం అంటే ఏంటి? బ్రతకడం. నేను బ్రతికేందుకు వారి సహాయం లేదా? వారి ఉపకారం లేదా? అందరి ఉపకారం ఉంది. శూద్రుని ఉపకారం మాత్రమే కాదు, ప్రాణుల ఉపకారం కూడా ఉంది. మనుషులేంటి, ప్రాణుల ఉపకారం కూడా మనిషికి ఉంది. గాడిదల ఉపకారం కూడా మనిషికి ఉంది. అంతెందుకు, మనిషికి ఉంది. ఏ ప్రాణికి కూడా హాని కలిగేట్లు మనిషి చేయకూడదు. ప్రాణిహింస అసలు చేయకూడదు. ఏ ప్రాణి మనసును కూడా నొప్పించకూడదు. ఇది తీవ్రమైన ధర్మం ఇది. కనుక ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో అసలు ఎవరికీ సందేహమే లేదు. కులమే గొప్పది అని ఎక్కడా చెప్పలేదు. కులం గొప్పది, కులమే గొప్పది కాదు. ఆ కులంలో ఉన్నంత మాత్రాన తనే గొప్పవాడు అనుకుంటే పొరపడినట్లేదు. అది అలా కాదు. గుణవంతుడే నిజంగా, విష్ణు భక్తుడే నిజంగా గొప్పవాడు అనే విషయాన్ని ధర్మశాస్త్రాలు చెబుతాయి. సరే, ఆ విషయాన్ని స్పష్టం చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పానంతే ఇక్కడ. కనుక వారందరూ కూడా మంచి కులవంతులే. రూపేణ వీర్యేణ కులేన చైవ శీలేన. మంచి శీలం, మంచి నడవళిక. శీలం అంటే ఏంటి? నడవళిక లేకున్నా తను బ్రాహ్మణుడైతే ఏంటి? నడవళిక లేని వాణ్ణి ఆదర్శంగా తీసుకుంటామా? తనను పూజించాలా? లేదే. ఉదాసీనం చేస్తే చాలు. శీలేన విత్తేన చ యవ్వనేన. ధనవంతులున్నారు, శ్రీమంతులున్నారు, యువకులున్నారు. అక్కడ సమిద్ధ దర్పాహ, దర్పమున్న వాళ్ళున్నారు. మదవేగ భిన్నాహ మత్తా యథా హేమవతా గజేంద్రాః. పరస్పరం స్పర్ధజా ప్రేక్షమాణాః సంకల్పజేనాభిపరిప్లుతాంగాః. కృష్ణా మమేవేత్యభిభాషమాణాః నృపా సముత్పేతురథాసనేభ్యః. ఆ సందర్భంలో కృష్ణుడు చూశాడు పాండవుల్ని. కృష్ణుడు మాత్రమే పసిగట్టగలిగాడు. ఎలాంటి శక్తి సామర్థ్యమో చూడండి. భగవంతుని సామర్థ్యం ఎలాంటిదో గమనించండి. ఎలాంటి మారువేషంలో ఉన్నా కూడా గమనించగల, తెలుసుకోగల సామర్థ్యం ఆ సర్వజ్ఞునికి మాత్రమే. కృష్ణుడు సర్వజ్ఞుడు. తనే పరబ్రహ్మ. తను సగుణ బ్రహ్మ కాదు, తను అబద్ధం కాదు, తను సత్యం, తను పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మస్వరూపుడైన ఆ కృష్ణుడు పాండవుల్ని చూశాడు, 5గురిని చూశాడు. ఓహో, తనే ధర్మరాజు, తను భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. బలరామునికి చెప్పాడు. బలరాములు కూడా గమనించాడు, దృష్టి సారించి గమనించాడు. అవును కదా కృష్ణ, నాకు తట్టలేదు, నాకు అనిపించలేదు. నువ్వు చెప్పావు, ఇప్పుడు కనిపిస్తూ ఉంది నాకు. కొన్నిసార్లు అలా జరుగుతుంది. పేరు చెప్పిన తరువాత ఆ లక్షణాలను గమనించి అవును కదా, నేను పోల్చుకోలేదు అని మనం అంటాం. అలాగే బలరాముడు అన్నాడు, కృష్ణ పోల్చుకోలేదు నేను. అవును కదా, తను భీముడే, తను ధర్మరాజు. ఇప్పుడు పోల్చుకోగలుగుతున్నాను. నువ్వు చెప్పిన తరువాత పోల్చుకోగలుగుతూ ఉన్నాను నేను. బలరామునికి చెప్పారు. వారందరూ కూడా నేను ముందని ముందడుగు వేస్తూ ఉన్నారు. ఆ వింటిని సంధానం చేయడానికి, ఆ ధనుసును సంధానం చేయడానికి. కృష్ణ మమైవేత్యభిభాషమాణ. ద్రౌపదీదేవి నా భార్య అనుకున్నారు వారందరూ కూడా. నేనే గెలిచేది అని అందరూ అనుకుంటూ ఉన్నారు.
అనుకున్నంత మాత్రాన గెలుపు సాధించగలరా? లేదే. అనుకున్నంత మాత్రాన గెలుపు దక్కదు. ఆ గెలుపుకు తగినంత ప్రయత్నం చేయాలి. గెలుపుకు తగినంత ప్రయత్నం చేస్తేనే గెలుపు దక్కుతుంది. అది సిద్ధం. అది మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు. గెలుపు ఓటముల్ని చూస్తూ ఉంటాం. అందరూ గెలవాలనే కోరుకుని ఆటలాడుతూ ఉంటారు. కానీ గెలిచేదెవరు? గెలిచేందుకు తగినంత ప్రయత్నాన్ని ఎవరు చేస్తారో వారిదే గెలుపు. గెలుపులో ఎవరైతే వెనుకంజ వేస్తారో, ప్రయత్నంలో ఎవరైతే వెనుకంజ వేస్తారో, ప్రయత్నంలో ఎవరి ప్రయత్నం తరుగుతూ ఉంటుందో వారు ఓడిపోతారు, ఓటమి పాలవుతారు. అంతే. కనుక ఇప్పుడు అందరూ కూడా అలాగేను. కృష్ణామమైవేత్య విభాషమాణ. కృష్ణ అంటే ద్రౌపదీదేవి. ఆ ద్రౌపదీదేవి నాదే, నా భార్యే అని అనుకుని అలా ప్రయత్నం చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారట. తే క్షత్రియారంగగతా సమేత జిగీషమాణా ద్రపదాత్మజాం తాం చకాశిరే పర్వతరాజకన్యాముమాం యథా దేవగణా సమేతా రంగావతీర్ణా ద్రపదాత్మజార్థం ద్వేషం ప్రచక్రు సుహృదోపి తత్ర. అక్కడ వచ్చిన వారందరూ కూడా ఎందరో మొదట మిత్రులై ఉండేవారు. కానీ ఇప్పుడు ద్రౌపదీదేవి కోసం శత్రువులుగా మారారట. ద్రౌపదీదేవి యొక్క అందం ఎలాంటిదో గమనించండి. అందరూ కలిసిమెలిసి ఉన్నారట. అరే ఇదేంటి, నేను ద్రౌపదిని కోరుకుంటూ ఉన్నానే, తను కోరుకుంటూ ఉన్నాడా? తనతో శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. అలా పరస్పరం రాజకుమారులందరూ కూడా మొదట మిత్రులైన వారు ద్రౌపదీదేవిని చూసిన తరువాత శత్రువులైపోయారు. నాకే దక్కాలనుకున్నారు, నాకే దక్కుతుందనుకున్నారు. కానీ విధి ఎలా అనుకుందా? విధి ఎవరికి దక్కాలనుకుంటుందో వారికే దక్కుతారు అందరూ కూడా. ఏదైనా దక్కాలంటే విధి ఉండాలి, ప్రయత్నం ఉండాలి, యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. అన్నీ కలగలిసి ఉన్నప్పుడే ఒక వస్తువు మా సొంతం అవుతుందే తప్ప ప్రయత్నం చేశానని ఏ వస్తువు నా సొంతం కాదు. మళ్ళీ అదే దృష్టాంతం, అమృతము. దైత్యులు ప్రయత్నం చేయలేదా? చేశారే. దేవతలకు సరిసమానంగా ప్రయత్నం చేశారు. అయినా కూడా అమృతం దక్కిందా, అమృతం దొరికిందా? దైత్యులకు లేదు. ఎందుకని? అర్హత లేదు కనుక. అర్హత లేని వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి దైవం అనుకూలించదు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం మాత్రం చేసి తీరాలి. చాలా అద్భుతమైన సందేశాలు ఇవన్నీ కూడా. ద్వేషం ప్రచక్రు సుహృదోపి తత్ర హలాయుధస్తత్ర జనార్దనశ్చ వృష్ణంధ్యకాశ్చైవ రథ ప్రధానం ప్రేక్షాం స్మ చక్రుర్యదు పుంగవాస్తే స్థితశ్చ కృష్ణస్య మతే మహాంతః. యాదవులందరూ ఎందుకు వచ్చారు? ఎంత చక్కని మాటలో చూడండి. కృష్ణుడు ఎందుకు వచ్చాడు? బలరాముడు ఎందుకు వచ్చాడు? ప్రద్యుమ్నుడు ఎందుకు వచ్చాడు అక్కడికి? అంటే వారందరూ ద్రౌపదీదేవిని పొందడానికి రాలేదు. అక్కడ ఆ ద్రౌపదీదేవి అర్జునుణ్ణి వివాహం చేసుకుంటుంది. పంచ పాండవులకు తను భార్య అవుతుంది. ఆ ప్రసంగాన్ని చూసి సంతోషపడాలనే ఉద్దేశంతో వారు వచ్చారే తప్ప ద్రౌపదీ పొందు కోసం వారు రాలేదు. పవిత్రాత్మలు వారందరూ కూడా. కనుక ద్రౌపదీదేవిని అపేక్షించలేదు. ద్రౌపదీదేవి యొక్క అభిలాష వారికి లేదు అసలు, వారెవరికి కూడా. ఎందుకని? కృష్ణుడు చెప్పాడు. మొట్టమొదట చెప్పి అందరినీ ఆదేశించి అందరికి ఆ విషయాన్ని చెప్పాడు. అక్కడ ద్రౌపదీ స్వయంవరం జరుగుతుంది, చూడ్డానికే వెళ్ళడం అంతే తప్ప అక్కడ ఆ ధనుస్సును ఎత్తే ప్రయత్నం ఎవరు కూడా చేయకూడదు అని అందరి చేత సంకల్పం చేయించి కృష్ణుడు వారిని అందరినీ కూడా తీసుకుని వచ్చాడు. దృష్ట్వా తు తాన్ మత్తగజేంద్ర రూపాన్ పంచాభిపద్మానివ వారణేంద్రాన్ భస్మావృతాంగానివ హవ్యవాహాన్ కృష్ణ ప్రదధ్యౌ. యదువీరముఖ్యుడైన కృష్ణుడు ఆ పాండవుల్ని చూశాడు. పాండవుల్ని చూసి రామునికి చెప్పాడు. తథైవ పార్థాః పృథువాః వస్తే వీరౌ యమౌ చైవ మహానుభావౌ తాం ద్రౌపదీం ప్రేక్ష తదస్మ సర్వే కందర్ప బాణాభిహతాః బభూవుః. అవును, ఈ పాండవులు ఎవరైతే ఉన్నారో ధర్మరాజ, భీమ, అర్జున, నకుల, సహదేవ, వీరి భార్యలు అక్కడ ఉన్నారు కదా. ద్రౌపదీదేవిలో ఒక దేహంలో 5 ఉన్నారు కదా. కనుక తమ భార్యలు అక్కడ కనిపించారు వారికి. ఆ ద్రౌపది దేహంలో కనిపించిన తరువాత తమ భార్యను పొందాలనే అభిలాష అందరికీ కూడా కలిగింది. అందులో తప్పేముంది? బయట కనపడడానికి దేహం ఒకటే ఉంది. కానీ ఆ ఒక దేహంలో 5 ఉన్నారు. ఇల్లు ఒకటి అన్నంత మాత్రాన లోపల ఉన్నవాళ్ళు కూడా ఒక్కరే అవుతారా? లేదు కదా.
ఈ దేహం అనేది ఇల్లు లాంటిది, అంతే కదా. ఈ దేహం వస్త్రం లాంటిది అని కదా కృష్ణుడు చెప్పాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ, ఇదో వస్త్రం అని చెప్పారు కదా. ఇదో ఇల్లు అంతే. ఎవరికి ఇల్లు? జీవునికి ఇల్లు. ఈ దేహమే జీవుడు కాదు కదా. ఈ దేహుడే జీవ్యా? దేహానికి జీవికి అభేదమా? భేదమా? దేహం చనిపోతుంది, జీవికి మరణముందా? ఆత్మకు మరణముందా? లేదు. ఆత్మ వేరు, దేహం వేరు. ఆత్మదేహం ఒకటే కాదు. నాస్తికులలా చెబుతారు. ఎవరూ కూడా అలా చెప్పలేదు. ఏ మతాచార్యులు కూడా అలా చెప్పలేదు. ఆత్మ వేరే, దేహం వేరే అని చెప్పారు అందరూ కూడా. కానీ అందులో వేరే వేరే విధంగా ఉన్నాయి, వారి వారి మతాలు ఉన్నాయి. అయినా కూడా ఆత్మ వేరు, దేహం వేరు అని కదా. అది తాత్కాలికమైన, అది వ్యావహారికమైన వేరు, వేరేమిని అంగీకరిస్తారు కదా అందరూ. దేహం వేరు, ఆత్మ వేరు. దేహం అనేది ఆత్మకు ఆలయం, ఆత్మకు ఇల్లు. దేహం అనేది ఇంట్లో ఒకరే ఉండాలని రూల్ ఉందా? ఉండొచ్చు, ఒకరు కూడా ఉండొచ్చు. చాలా గొప్ప భవనం కట్టుకొని తనొక్కనే ఉండొచ్చు. తనొక్కడే ఉండొచ్చు, కానీ ఉంటాడా? లేదు. పరిచారకులైనా ఉండాలి కదా, సేవ చేసేవారైనా ఉండాలి కదా. పెద్ద ఇల్లుంది, ఒకరే ఉండగలరా అందులో? లేదు. ఇక్కడ ఆ 5గురు కూడా కలిసి మెలిసి సాధన చేసి ఒక శరీరంలో ఉన్నారు. ఓ చిత్రమైన వ్యాపారం జరగాలక్కడ. తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు, మరీ స్పష్టంగా మరోసారి వినండి. ద్రౌపదీ నిర్ణయం, ద్రౌపదీదేవి యొక్క నిర్ణయం గురించి మరోసారి ఆ విషయాన్ని వినండి. మళ్ళీ మళ్ళీ వినండి, మళ్ళీ మళ్ళీ వినండి. ఈసారి కార్యక్రమం చేసినప్పుడు ప్రశ్నోత్తరాలను చేద్దాం. తాత్పర్య నిర్ణయంలోని ప్రశ్నోత్తరాలను చేద్దాం. అందుకు సిద్ధం అవ్వండి. మీరే ఆ తాత్పర్య నిర్ణయాన్ని విని విని ప్రశ్నలేంటి, జవాబులేంటి, సమాధానాలేంటి నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అయినా కూడా మీరు ప్రయత్నించండి. రెండోసారి వినండి సమగ్రమైన మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని. అందులోనే ఈ ద్రౌపది నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం గురించి మరోసారి వినండి. ఎంత చక్కని అత్యద్భుతమైన వ్యాపారం అక్కడ జరిగిందో. చాలా అద్భుతమైన వ్యాపారం జరిగింది. కనుక ద్వేషం ప్రచక్రు సుహృదో అపి తత్ర ద్రౌపదీం ప్రేక్ష తదాస్మత సర్వే. పాండవులందరూ కూడా ఆ ద్రౌపదీదేవి నాకు కావాలి, ద్రౌపదీదేవి నాకు కావాలని వారందరూ కూడా అనుకున్నారట. అవును, వారందరి భార్యలు అక్కడ ఉన్నారు కాబట్టి కావాలని కోరుకున్నారు. ఆ కోరుకోవడంలో తప్పుందా? ఆ కోరికలో తప్పుందా? లేదు, ఎలాంటి తప్పు లేదు. కొందరు రాజకుమారులు చూశారు. మొట్టమొదట ఆ ధనుస్సును చూడగానే వారి ధైర్యం కరిగిపోయిందట. ధైర్యం దిగజారిపోయింది. అసలు దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం రావడం లేదు. సజ్జం నశేకుర్ మనసాపి కర్తుం. అసలు ఆలోచించలేకపోయారు సజ్జం చేయడానికి. ఆ దారం, ఆ త్రాడును కట్టడానికి కూడా మనసులో కూడా ఆలోచించలేకపోయారు. సరే మాకెందుకులే అనుకున్నారు వారందరూ కూడా. ఇలా అందరూ కూడా అనుకుని కొందరు వెళ్ళిపోయారు. ఇక్కడ నా పని లేనప్పుడు ఎందుకు ఉండడం అనుకున్నారు. ఎందరో తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత చేదీనామధిపో వీర బలవాన్ అంతకోపమ దమఘోషాత్మజో ధీమాన్ శిశుపాల మహాద్యుతి. శిశుపాలుడు దమఘోషిని కొడుకు, చేది దేశానికి అధిపతి, బలవంతుడు, బుద్ధివంతుడు. భగవంతుని ద్వారపాలకుడు కదా, బలవంతుడు, బుద్ధివంతుడు. తనలో రాక్షసుడు కూడా ఉన్నాడు. ద్రౌపదిని నేను పొందాలి అని ఆలోచించాడు. అలాంటి సంకల్పమే అనర్థానికి కారణం. పెద్దల భార్యలను కోరుకోకూడదు. అందులోనూ కూడా ద్రౌపదీదేవి, భారతీదేవి విశ్వగురువు యొక్క భార్య. తను తల్లిలా తనను చూడాలే తప్ప భార్యలా ఆలోచించాడట ఆ శిశుపాలునిలోని రాక్షసుడు, దైత్యుడు. అలాంటి ఆలోచనల వల్ల వారికి తమస్సు కలిగింది. చల్లని తల్లి, దీవెనలందించే తల్లి, చదువుల తల్లి తను భారతీదేవి. అలాంటి దేవతలు ఉన్నారు అక్కడ. వారందరూ నాకు కావాలని కోరుకుంటే ఎలా? నా యోగ్యత ఏంటి? నా అర్హత ఏంటి? నా అర్హతకు తగిన వస్తువేంటి? మనిషి మొదట ఆలోచించి ఆ వస్తువును పొందడానికి ప్రయత్నించాలి. శిశుపాలుడు ప్రయత్నించడానికి నేను బలవంతుణ్ణి, నేను సాధిస్తానని వెళ్ళాడు. తదప్యారోప్యమాణంతో మాషమాత్రేభ్యతాడయత. త్రాడును కట్టాలి, పైన దాన్ని వంచాలి, వంచి తాడును కట్టాలి.
కట్టడానికి ఎంత అవకాశం ఉందంటే, ఎంతవరకు తను వెళ్ళాడంటే మహాభారతం చెబుతుంది, మాషమాత్రేభ్య తాడయత. మినపపప్పు ఉంటుంది కదండి, అఖండమైన మినప్పప్పు, రెండైన మినప్పప్పు కాదు, రెండు ఒకటే ఉంటాయి, నల్లగుంటాయి, మినపగుండ్లు అని అంటారు కదా, అలా ఆ మినపగుండు, ఆ మినపగుండు ఎంత ఉంటుందో, మినపపప్పు ఏ ఆకారంలో ఉంటుందో అంత దగ్గరికి తీసుకొని వెళ్ళాడట. ఇంకేం కాస్త ఎంత ఉందండి మినపప్పు, అంత పైకి వెళితే కట్టగలడు తను. కానీ అంతలోనే అంత చేయడం తన వల్ల కాలేదట. ఆ వింటి పైభాగానికి త్రాడుకు మినుపు గింజంత మాత్రమే అవకాశం ఉంది. కానీ అంత పైకి తను తీసుకోలేకపోయాడు. ఆ త్రాడును ఆ కాస్త పైకి తీసుకుని వెళ్ళలేకపోయాడు. తన సామర్థ్యం చాలేదు. అలా తను ఆ త్రాడును లాగినప్పుడు కట్టలేకపోయాడు కదా. అప్పుడేమైందంటే ఆ ధనుస్సు తనకు తాకింది, కింద పడిపోయాడు. అసలు ఆ ధనుస్సు తనకు తాకి కింద పడి సొమ్మసిల్లిపోయాడు. క్షణంలో మళ్ళీ తేరుకున్నాడు. ఆహా, ఇది నా వల్ల కాదులే అన్నాడు. అవమాన భారంతో తల కిందులు వేసుకున్నాడు. తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఈ విషయాలన్నీ శ్రీమదాచార్యులు కూడా యథాతథంగా మహాభారత తాత్పర్య నిర్ణయంలో మనకు చెప్పారు. మాషమాత్రేభ్య తాడయత ధనుషా పీడ్యమానస్తు. ఆ ధనుస్సు తనకు తాకింది, చాలా బాధ కలిగింది. బాధపడుతూ కిందకి పడిపోయాడు. నా వల్ల సాధ్యం కాదని తన రాష్ట్రానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత జరాసంధుడు వచ్చాడు. మహాభారతం ఎలా ఉందో నేను అలా చెబుతూ ఉన్నాను. ఆ తరువాత జరాసంధుడు వచ్చాడు, బలవంతుడు జరాసంధుడు. తను వెళ్ళి తను కూడా ఆ ధనుస్సును సజ్జం చేయాలి, ఆ తాడును సజ్జం చేయాలి, తాడును కట్టాలి. పైకి తీసుకుని వెళ్ళాడు. తాడును వంచాడు, పైభాగాన్ని వంచాడు, తాడును పైకి తీసుకుని వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఎంత సూక్ష్మమైన విచారమో చూడండి, ఎంత సూక్ష్మంగా గమనించారో చూడండి. మహాభారతంలో వేదవ్యాసదేవుల పరిజ్ఞానానికి జోహార్లు అని చెప్పాలే తప్ప అలాంటి సర్వజ్ఞతకు ఏం చెప్పాలండి. మాషమాత్రం మినుపు గింజ అంత అవకాశంలో ఆ త్రిటిలో తప్పించుకున్నాడు, సజ్జం చేయలేకపోయాడు అని చెప్పారు. ఎవరు? శిశుపాలుడు. అంత పరిసూక్ష్మమైన జ్ఞానం వేదవ్యాసదేవులదట. ఇప్పుడు జరాసంధుడు వెళ్ళాడు. ఆవగింజ ఉంటుంది కదండి, ఆవగింజంత పైకి వెళితే ఇక తను కట్టగలడు. కానీ అంతే పైకి తను ఆ దారాన్ని తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఆ బాణం తనకు తాకింది, తనకు ఇలా కింద పడిపోయాడు. వెళ్ళాలనుకున్నాడు, కానీ ఎవరిని వరిస్తుందో ద్రౌపది అని చూడాలనుకున్నాడు. అక్కడే ఉండిపోయాడట. ముద్గమాత్రేభ్య తాడయత తతశల్యో మహావీర్యో మద్రరాజో మహాబల. మద్రరాజు తను వృద్ధుడు అయినా కూడా తను ఆ వింటిని సంధించాలని వెళ్ళాడు. పెసరపప్పు గింజ అంతే అవకాశం, అంతకు పైన వెళ్ళలేకపోయాడు. తను కూడా ఆ ధనుస్సు వల్ల బాధపడ్డాడు, కింద పడిపోయాడు. ఇతి నిశ్చిత్య మనసా భూయదేవ స్థిత సదా తతో దుర్యోధనో రాజా ధృతరాష్ట్ర పరంతప. దుర్యోధనుడు వెళ్ళిన విషయాన్ని మహాభారతం తాత్పర్య నిర్ణయంలో చెప్పలేదు, మహాభారతంలో చెప్పారు. దుర్యోధనుడు వెళ్ళాడు. కానీ దుర్యోధనుడు వెళ్ళి సంధించడానికి ప్రయత్నించాడు. తిలమాత్రేభ్య తాడయత. నువ్వులుంటాయి కదా, నువ్వు అంటే నీవు అని కాదు, నువ్వు గింజ. ఆ నువ్వు గింజంత వ్యవధిలో కట్టలేకపోయాడు. అంతవరకు వెళ్ళాడు. నువ్వు గింజంత పైకి వెళితే కట్టగలడు తను, కానీ అంతే పైకి వెళ్ళలేకపోయాడు. ఎలాంటి బలమో చూడండి. ఆ విల్లు యొక్క, ధనుస్సు యొక్క వైచిత్రం ఏంటో గమనించండి. ఆ నువ్వు గింజంత పైకి వెళ్ళలేకపోయాడు. ధనుస్సు తనకు తాకింది, తను కూడా కింద పడిపోయాడు. ఆ తరువాత కర్ణుడు లేచాడు. కర్ణుడు లేచిన తరువాత, కర్ణుడు ఎందుకని లేచాడు? నా మిత్రుడు దుర్యోధనుడు తన కోసం ప్రయత్నిద్దాం, నా కోసం కాదు అనుకుని దుర్యోధనుని కోసం ప్రయత్నం చేయాలని కర్ణుడు వెళ్ళాడు. ఆ కర్ణుని సాహసం ఎలాంటిదో గమనించండి. కేశమాత్రేభ్య తాడయత. వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడని అంటాం కదా, అక్షరశః అలాగే జరిగింది. వెంట్రుకంత పైకి వెళితే తను కడతాడు, అంతే పైకి వెళ్ళలేకపోయాడట కర్ణుడు. ఇలా వారందరూ కూడా పడిపోయారు. ఎప్పుడైతే కర్ణునికి కూడా అది అసాధ్యమయ్యిందో,
ఇక మిగిలిన వారందరూ కూడా అటువైపు చూడలేదట. మా వల్ల సాధ్యం కాదు. ఏది కరుణుని వల్ల అసాధ్యమయ్యిందో ఇక మేమెలా చేయగలం అన్నారట. చక్షుర్భిరపి నాపశ్యన్ వినమ్ర ముఖ పంకజ. కళ్ళతో ఆ ధనుసును కూడా చూడలేకపోయారట వారందరూ కూడా. నిరాశా ధనురుద్దారే ద్రౌపదీ సంగమేపి చ తస్మింస్తు సంభ్రాంతజనే సమాజే నిక్షిప్తవాదేషు జనాధిపేషు కుంతీసుతో జిష్టురియేష కర్తుం సజ్జం ధను తత్సశరం చ వీర. అక్కడ బ్రాహ్మణ వేషంలో కూర్చున్న అర్జునుడు చూశాడట. నేను దాన్ని సజ్జం చేసి ఒకే ఒక బాణంతో ఆ లక్ష్యాన్ని ఛేదిస్తానని తను మనసులో సంకల్పం చేసుకున్నాడట. అప్పుడు కృష్ణుడు బలరామునితో చెప్పాడు, బలరామ ఇప్పుడు చూడు, అర్జునుడు లేస్తాడు, తన ఆ వింటిని సంధిస్తాడు, ధనుస్సంధానం చేస్తాడు, ఒకే ఒక బాణంతో లక్ష్యఛేదన చేస్తాడు, ద్రౌపదిని తను పొందుతాడు అని కృష్ణుడు చెప్పాడు. వినాహి లోకే చరదు ప్రవీరో ధౌమ్యంహి ధర్మం సహ సోదరాంశ్చ. అక్కడ పాండవులున్నారు, కానీ పాండవులను ఎవరూ తెలుసుకోలేకపోయారు. ఎవరెవరు తెలుసుకున్నారు? కృష్ణుడు పాండవులు ఎవరో తెలుసుకున్నాడు. కృష్ణుడు చెప్పడం వల్ల బలరామునికి తెలిసింది. అలాగే ధౌమ్యాచార్యుల వారికి తెలుసు, పాండవులకు మాత్రమే తెలుసు మేం పాండవులం. వీరిని మినహాయిస్తే ఎవరికీ వీరు పాండవులు, స్వతహా ద్రుపదునికి కూడా పాండవులు అని తెలియలేదు. అలాంటి అవస్థలో పాండవులు ఉన్నారు. ఆ తరువాత అర్జునుడేం చేశాడు? ఎలా లక్ష్యఛేదన చేశాడు? చేయడం తన వల్ల సాధ్యమయ్యిందా? సాధ్యమయ్యింది. మనం కథను విన్నాం. ఎలా సాధ్యమయ్యింది చూడండి. కర్ణుని కన్నా ఎంత బలవంతుడో అర్జునుడు, దాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదో ఒక సందర్భంలో కర్ణుని చెయ్యి పైన ఉన్నంత మాత్రాన కర్ణుడే అగ్రగణ్యుడు అనుకోవడం చాలా తప్పు. ఏదో ఒక సందర్భంలో మాత్రమే అలా జరిగింది. మిగిలిన సందర్భాల్లో అర్జునుడే గొప్పవాడు, తనే ధనుర్ధరుడు, తనే గొప్ప ధనుర్ధారి అనే విషయాన్ని ఈ ప్రసంగం చాలా చక్కగా మనకు బోధిస్తుందని తెలుసుకుంటూ ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి ద్విశతతమోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోయో అజరః సర్వదేవామృతః కుక్షియం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావి యత్పుణ్యం అవాప్నోతు గురుర్మ.